హలో ఎవ్రీవన్. ట్రిపుల్ ఈ థర్డ్ సెమిస్టర్ C23 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇవి C23లో రెగ్యులర్ రాస్తున్న ఫస్ట్ టైం లేదా సప్లీ ఎవరికైనా ఉన్న C23 రిలేటెడ్గా యూస్ఫుల్ ఉంటుంది. ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఇన్ సి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ పెట్టేశాను. సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను. అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా బాగా చదువుకోండి. అంత ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ ఏం కాదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ కూడా ఇప్పుడు చెప్పబోయేది కూడా అంత ఈజీగా ఏం అవ్వదు. ప్రిపేర్ అవ్వాలి. బోత్ థియరీ అండ్ ప్రాబ్లమేటిక్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు పుట్ సో మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వైల్ యూ ఆర్ ప్రిపేరింగ్. సో అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఎవరికన్నా మీకు ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్స్ ఏవైతే మీ ట్రిపుల్ ఈ థర్డ్ సెమిస్టర్ మీ దగ్గర అసలు రిసోర్సెస్ లేవు, మా దగ్గర మెటీరియల్స్ లేవో, మీకైతే బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు ఎలక్ట్రికల్ మెషిన్ 1 కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ప్రోగ్రామింగ్ ఇన్ సి ఏవైతే ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో ఉన్నాయో M2 తప్ప ఈ 4 సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ అయితే నీట్గా ఇవ్వడం జరిగింది. విత్ నామినల్ ఫీ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఫర్ సపోజ్ మనం ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో మీకు కరికులం ఎలా ఉంటుందో అలా చూపిస్తుంది ఫస్ట్. తర్వాత మీ కరికులంలో మెన్షన్ చేసిన టాపిక్స్కి మీకు నీట్గా ఇలాగా థియరీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నీట్గా థియరీ పాయింట్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ థియరీ అనేది ప్రిసైజ్డ్గా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 మార్క్స్ క్వశ్చన్స్కి కూడా డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మరీ ముఖ్యంగా 10 మార్క్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, వాటి యొక్క ఆన్సర్స్ ఉండవు. ఓకే, మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు తీసుకోవచ్చు. దట్స్ ఇట్. కావాలనుకుంటే లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, బిఎస్డివిపి అకాడమీ వెబ్సైట్ది. ప్లీజ్ గో. మీకు రియల్గా నీడ్ ఉంది, మా దగ్గర మెటీరియల్స్ ఏమీ లేవనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ నుండి తప్ప రిమైనింగ్ ప్రతి యూనిట్ నుండి 2 ఎస్ఏస్ వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ యూనిట్లో 3 షార్ట్స్ వస్తాయి, 3 షార్ట్స్, క్లియర్ కట్ 3 షార్ట్స్ వస్తాయి. అండ్ సెకండ్ యూనిట్లో 2 ఎస్ఏస్ 2 షార్ట్స్, థర్డ్ యూనిట్లో 2 ఎస్ఏస్ 2 షార్ట్స్, ఫోర్త్ యూనిట్లో 2 ఎస్ఏస్ 2 షార్ట్స్, అండ్ ఫిఫ్త్ యూనిట్లో 2 ఎస్ఏస్ అండ్ 1 షార్ట్. నేను ఫస్ట్ మీకు ఈజీగా పాస్ అవ్వడానికి కొన్ని విధానాలు చెప్తాను, అదేంటో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏంటంటే థియరీ నాలెడ్జ్ ఎలా ఉందో, అంటే ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఎలా చదువుతారో, యూ షుడ్ బీ ఫోకస్డ్ ఆన్ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, ఎందుకంటే C23 ప్యాటర్న్ ప్రకారం మీకు టోటల్గా 8 ఎస్ఏలు వస్తాయి కదా. ప్రతిదీ వినండి, సోదనుకోవద్దు, ఎందుకంటే పాస్ అవ్వడానికే కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తుంది. సో టోటల్గా 8 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, షార్ట్స్ పక్కన పెడితే. సో 8 ఎస్ఏ క్వశ్చన్స్లో మీరు మినిమం 5 రాయాలి. మినిమం 5 రాయాలి అంటే నేను ప్రీవియస్గా C23 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూశాను. ఓకే, మినిమం కాదు, సారీ, అంటే 8లో 5 రాస్తేనే కదా మీకు ఫుల్ 50 మార్కులు పడేది. సో 8లో 5 రాయాలి అంటే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, మీకు ఇది కొన్నిసార్లు మీకు ప్రతి లెసన్ నుండి ఏవైతే ఎస్ఎస్ చెప్పాను చూసారా, ఒక ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ అడిగితే ఒక థియరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 4 లెసన్ల నుంచి మనకి 8 ఎస్ఏలు వస్తాయి. ప్రతి లెసన్లో 2 ఎస్ఏలు ఉన్నాయి ఫస్ట్ యూనిట్ తప్పించి కదా. అప్పుడు మీకు ప్రతి లెసన్ నుంచి ఒక థియరీ క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక ప్రాబ్లమేటిక్ అడుగుతున్నారు. కొన్నిసార్లు 2 థియరీ అడగవచ్చు. బట్ మీరు ఎలా వెళ్ళాలంటే, ఒకటి ప్రాబ్లమేటిక్, ఒకటి థియరీ అనుకునే వెళ్ళాలి. అలాగే ఎక్కువ ఛాన్స్ ఉంది. 2 థియరీ అడిగేస్తారు, మేము ప్రాబ్లమ్సే ముట్టుకోము అనుకుంటే నో వన్ కెన్ డూ ఎనీథింగ్ కదా. కాబట్టి అలా వెళ్ళండి. అండ్ ఫిఫ్త్ యూనిట్ ఏదైతే ఉందో, ఫిఫ్త్ యూనిట్ నుండి పెద్దగా మీకు ప్రాబ్లమేటిక్ టచ్ చేయట్లేదు, దాని రిలేటెడ్గా కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ఫిఫ్త్ యూనిట్. మళ్ళీ చెప్తున్నాను, చూడండి. ఓకే, అండ్ ఈ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ కోసం చెప్పను, మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ C23వి 2 ఉన్నాయి. దాని తర్వాత మీకన్నా ముందు బ్యాచెస్ C20 వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఒకసారి చెక్ చేయండి, నేను చెక్ చేయలేదు. ఆ లింక్లో C20 వాళ్ళకి కూడా ఉంటే మొత్తం ఒక మినిమం 3 పేపర్లు అయినా తీసి ఆ 3 పేపర్లలో ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మీకు ఏ చాప్టర్స్ నుంచి మీకు ప్రిపరేషన్ ఇష్టమో ఆ చాప్టర్స్ నుండి చూసుకోండి. ఓకే, ఇప్పుడు నేను కొంత చెప్తాను, అయినప్పటికీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే చాలా ఉపయోగకరం. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా, అంతే. సో ఇప్పుడు ఫిఫ్త్ యూనిట్లో మీకు ఏంటి 2 ఎస్ఏస్ అడుగుతారని చెప్పాను కదా. అందులో ఫస్ట్ ఎస్ఏ ఏంటి అంటే 5.4 and 5.5 state the need for parallel operation of 3-phase transformer and state the conditions for parallel operation of 3-phase transformer.
ఈ 2 కలిపి సింగిల్ ఎస్ఐ డైరెక్ట్ 10 మార్క్స్‌కి అడిగే చాలా స్కోప్ ఎక్కువ. అండ్ ఇట్ ఈస్ థియరీ బేస్డ్ క్వశ్చన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ క్లియర్ పాయింట్స్. ఇప్పుడు 5.4 రిలేటెడ్గా ఒక 5 నుండి 7 పాయింట్లు, అలానే 5.5 రిలేటెడ్గా 5 నుండి 7 పాయింట్లు అలా మీరు కలెక్ట్ చేసుకొని ఒక వర్క్లో ఒక బుక్లో రాసుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. రివైజ్ చేయండి 1-2 సార్లు, అప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుంది. 5.4 అండ్ 5.5 చదవడం వల్ల అడ్వాంటేజెస్ డైరెక్ట్ 10 మార్క్స్, లేదా ఆ క్వశ్చన్ నుంచి ఏదో క్వశ్చన్ షార్ట్ ఏదో ఒకటి కన్ఫర్మ్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యాలండి. ఓకే, తర్వాత ఏంటి అంటే 5.10 డ్రా స్కెచ్ ఆఫ్ అ పవర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్. ఇలా అడగొచ్చు మీకు డైరెక్ట్గా. ఎలా అడగొచ్చు అంటే ఎలిజిబుల్ స్కెచ్ ఆఫ్ అ పవర్ ట్రాన్స్ఫార్మర్ డ్రా చేసి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ పార్ట్ అని అడగొచ్చు. లేదా కొన్నిసార్లు ఏమంటున్నాడంటే వాడు పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పార్ట్స్ ఇచ్చేస్తున్నాడు, 4 పార్ట్స్ పేర్స్ ఇచ్చేసి, ఓకే, ఈ నేమ్స్ ఏవైతే పార్ట్స్ నేమ్స్ ఉన్నాయో ఆ పేర్ నేమ్స్ అన్నీ ఇచ్చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు. అప్పుడు అది కూడా పవర్ ట్రాన్స్ఫార్మర్. మీకు ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ సమ్ పార్ట్ నేమ్ ఇస్తున్నాడు పవర్ ట్రాన్స్ఫార్మర్లోని, ఆఫ్ అ పవర్ ట్రాన్స్ఫార్మర్ అని మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి క్లియర్గా ఎలా అడిగినా, పవర్ ట్రాన్స్ఫార్మర్ పార్ట్స్ అడిగినా, లేదా పేర్లే ఇచ్చేసి ఇవి పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పార్ట్స్, దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయండి అని అడిగినా అదే ఆన్సర్. సో 5.10 వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత 5.11. ఓకే, ఈ 3 ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ప్రిపేర్ అయితే మీకు 2 ఎస్సేలు పక్కా పడే స్కోప్ ఉంది. షార్ట్స్ విషయానికి వస్తే 5.1 ఒకటి, ఓకే, తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే 5.1 ఒకటి చదివారు కదా, అదొకటి. అండ్ అలానే 5.2 ఒకటి. ఇవి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇంతే, ఎందుకంటే 2 షార్ట్స్ వస్తాయి. సో 3 ఎస్ఏలు ప్రిపేర్ అవ్వండి, ఒక్క షార్ట్ వస్తుంది. కాబట్టి నేను చెప్పి నువ్వు ప్రిపేర్ అవ్వండి. 5 కాన్సెప్ట్లు ప్రిపేర్ అయితే 23 మార్కులు దాదాపుగా వచ్చే స్కోప్ ఉంటుంది. పాస్ అవ్వడానికి ముందుకెళ్తారు. లేదా ప్రాబ్లంలు వచ్చేస్తాయేమో, చదువుకోలేము, ఇబ్బందిగా ఉంది అని అనుకోవద్దు. ఓకే, యూనిట్ 1లో ఓన్లీ యూ షుడ్ ఫోకస్ ఆన్ షార్ట్స్. ఎస్ఏ లేదు, ఎస్ఏగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఏది ప్రిపేర్ అయినా మీరు ప్రిసైజ్డ్ చిన్నగా ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఎందుకంటే షార్ట్ కాబట్టి. అది కూడా డెఫినేషన్స్లో మీకు ఏం అడుగుతున్నాడంటే 1.4 ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఫేస్ అండ్ ఫేస్ డిఫరెన్స్ ఆఫ్ అన్ ఏసీ క్వాంటిటీ అని అడిగాడు కదా, అక్కడ మీకు అదే ఎక్స్ప్లెయిన్ అని అడగడు. 3 మార్క్స్ షార్ట్ కాబట్టి డిఫైన్ ఫేస్ అండ్ ఫేస్ డిఫరెన్స్ అని చెప్పి మీకు డెఫినేషన్స్ అడుగుతాడు. నీట్గా 3 పాయింట్స్ మీకు వచ్చి నువ్వు రాసి ఫేస్ డిఫరెన్స్ ఫార్ములాస్ ఏమైనా ఉంటే మీరు స్టార్ట్ చేయండి, అంతే. ఓకే, అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సెకండ్ ఇంపార్టెంట్ షార్ట్ ఏంటి అంటే మీకు 1.2 డిఫైన్ ది ఇన్స్టంటేనియస్ వాల్యూ, తర్వాత ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ. ఇవి చదువుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, అన్నీ చెప్పలేదు నేను. అందులో కూడా ఇన్స్టంటేనియస్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకే, పీక్ ఫ్యాక్టర్, మొత్తం 6 డెఫినేషన్స్ ఉన్నాయి. 6 చదువుకోండి. ఇవి ఎక్కువ సార్లు రిపీటెడ్గా అడుగుతున్నారు. సో అవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములాస్ చదువుకోండి ప్రతి దానికి కూడా. అవన్నీ దేనికి, ఏసీ క్వాంటిటీ ఏవైతే మీకు ఎలక్ట్రికల్ టర్మ్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గానే. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఉంటుంది, టైం పీరియడ్ ఫార్ములా ఉంటుంది. ఒక ఆల్టర్నేటివ్ కరెంట్కే కదా ఎన్ని ఫార్ములాస్ ఉండేవి కదా. సో ఇప్పుడు దానికి మీరు డెఫినేషన్ చదివేటప్పుడు ఇన్స్టంటేనియస్ వాల్యూ నుండి ఫార్మ్ ఫ్యాక్టర్ ఏంటి, పీక్ ఫ్యాక్టర్ ఏంటి, లేదా యావరేజ్ వాల్యూ ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటి, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, ప్రతి దానికి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి వైల్ ప్రిపేరింగ్ డెఫినేషన్. ఎందుకు మీకు చెప్తున్నానంటే, మళ్ళీ వినండి, ఎందుకు నేను చెప్తున్నానంటే, మీకు ఒక ఏసీ క్వాంటిటీ యొక్క సంథింగ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి మీకు దాని రిలేటెడ్గా దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, దీని యొక్క టైం పీరియడ్ ఎంత, దీని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అని చెప్పి క్వశ్చన్స్ ఉన్నాయి షార్ట్స్లో. కాబట్టి ఖచ్చితంగా యూ షుడ్ ప్రిపేర్. సో ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఫేస్ డిఫరెన్స్ ఒక డెఫినేషను. ఆ తర్వాత ఈ డెఫినేషన్స్ ఏవైతే ఇప్పుడు 1.2లో చెప్పానో ఆ డెఫినేషన్స్ అలాంగ్ విత్ ఫార్ములాస్ ప్రిపేర్ అయితే, ఒకవేళ మీకు షార్ట్లో ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్ అడిగినా కూడా యూ కెన్ అటెంప్ట్ కదా. అందుకు ఇంకా థర్డ్ ఏంటి అంటే 1.1 స్టేట్ రిలేషన్ బిట్వీన్ పోల్స్, స్పీడ్, ఫ్రీక్వెన్సీ షార్ట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి చదువుకుంటే ఇట్స్ ఇనఫ్. ఓకే, మీకు ఈజీగా ఉన్నవే నేను చెప్పాను, కష్టంగా ఉన్నవి కూడా ఉన్నాయి, నేను లెఫ్ట్ చేశాను. ఓకే, ఇక్కడ సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్ 1 అని పెట్టి వదిలేశారు, అది తప్పు. అది సెకండ్ యూనిట్, అది అక్కడ కరికులం మిస్టేక్, అది మనం ఏం చేయలేం దాన్ని. ఓకే, సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్లో మీకు ఏం అడుగుతారు అంటే, ఇక్కడ ఖచ్చితంగా మీకు 2 ఎస్ఏలు. 2 ఎస్ఏల్లో ఐదర్
ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది ఆర్ఎల్సీ సర్క్యూట్స్ మీద. చాలా ఎక్కువ సార్లు ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. లేదంటే డెరివేషన్, లేదంటే కాదు డెరివేషన్ కూడా కలిపే. రెండో క్వశ్చన్, ఒకటి ప్రాబ్లము, ఇంకొకటి డెరివేషన్. అమ్మ ఫిక్స్ అయిపోండి. థియరీ క్వశ్చన్స్ ఏం లేవు ఇందులోని. చాలా కష్టం, ఎతికినా కూడా ఎక్కడ దొరకదు మీకు. ఎక్కడో దొరకవచ్చు, కానీ మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిందిలో ఐదర్ డెరివేషను లేదా ప్రాబ్లము. అలా ఫిక్స్ అయితేనే ఈ యూనిట్ చేయగలరు. అందుకనే నేను చెప్పాను పీక్యూపీని మీరు తరోగా రివైజ్ చేయాలని చెప్పి. ఫస్ట్ ఇందులో చూద్దాము ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఓకే, 2.4 డిఫైన్ రెజనెన్స్. ఇది షార్ట్ కూడా అడగచ్చు. రెజనెన్స్ అంటే ఏంటి అనేది ఒక షార్ట్ అడగచ్చు. డిఫైన్ రెజనెన్స్ అండ్ డిరైవ్ అ ఫార్ములా ఫర్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్. ఓకే, ఈ 2.4 ప్రిపేర్ అవ్వడం వల్ల ఒక 2 అడ్వాంటేజెస్ అని నేను మళ్ళీ ఇంకోళ్ళకి కూడా చెప్తాను. అందుకే ప్రతిదీ వీడియో ఎండ్ వరకు చూడమని చెప్పాను మీకు. డిఫైన్ రెజనెన్స్ అండ్ రైట్ ది ఫార్ములా ఫర్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ఎట్ ఆర్ఎల్సీ సిరీస్ అని చెప్పి అడిగితే అది షార్ట్ అవుతుంది. జస్ట్ ఫార్ములా. ఓకే, లేదు డిఫైన్ రెజనెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్ములా ఓకే ఫర్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ అట్ ఆర్ఎల్సీ సర్క్యూట్. ఎక్స్ప్లెయిన్ కాదు, డిరైవ్ అని అడిగితే ఓకే అప్పుడు ఎస్ఏ అవుతుంది. మీరు డిరైవ్ అని అడిగితే రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అట్ ఆర్ఎల్సీ సర్క్యూట్, దట్ ఈస్ అన్ ఎస్ఏ. లేదు జస్ట్ డిఫైన్ రెజనెన్స్ అండ్ రైట్ ది ఫార్ములా ఆఫ్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ అట్ ఆర్ఎల్సీ అని అడిగితే అది షార్ట్. ఏది ప్రిపేర్ అవుతుంది మీ ఇష్టం. మీకు బాగానే అర్థమైంది, మేము ప్రిపేర్ అవ్వగలుగుతున్నాం అంటే ఎస్ఏకి ప్రిపేర్ అవ్వండి. లేదు డైరెక్ట్ ఫార్ములా ఒకటే మేము చూసుకుంటాం, ఎస్ఏకి అడిగిన ఫార్ములానే కవరప్ చేస్తామంటే అది మీ ఇష్టం. ఓకే, సో అది 2.4. సెకండ్ 2.5 జస్ట్ క్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క ఇంపార్టెన్స్, అంతే. 3 పాయింట్స్ ఉంటుంది జస్ట్, అంతే. క్యూ ఫ్యాక్టర్ అంతే, అది షార్ట్. ఓకే, ప్యూర్ షార్ట్ నేను చెప్పింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ నెక్స్ట్ ఏంటి అంటే, జస్ట్ మినిట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, చాలా ఇంపార్టెంట్. 2.2 ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. క్యాలిక్యులేట్ ఇంపెడెన్స్, కరెంట్, ఫేస్ యాంగిల్, పవర్ ఫ్యాక్టర్. ఇవి ఎన్ని ఉన్నాయి టోటల్గా? 5. డ్యామ్ షూర్ 100% క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఏంటవి? ఇంపెడెన్స్, కరెంటు, ఫేస్ యాంగిల్, పవర్ ఫ్యాక్టర్స్. ఏవైతే ఈ 5 ఉన్నాయో ఈ 5 ఇన్ ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్, ఆర్సీ సిరీస్ సర్క్యూట్, ఎల్సీ సిరీస్ సర్క్యూట్, ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. ఆర్సీ, ఆర్ఎల్సీ, ఎల్సీ అండ్ ఇంకేమున్నాయి, ఆర్ఎల్. టోటల్గా 4 సర్క్యూట్స్ ఉన్నాయి. ఆ 4 సర్క్యూట్స్లోని మీరు ఈ 5 టర్మ్స్ ఏవైతే ఇంపెడెన్స్, కరెంటు, ఫేస్ యాంగిల్, పవర్ ఫ్యాక్టర్ ఉన్నాయో వాటిని ఫస్ట్ డెరైవ్ చేసుకోవాలి. డెరైవ్ చేసిన తర్వాత 4 సర్క్యూట్స్కి డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈస్, మీరు ఒకసారి పీక్యూపీ తీయండి. పీక్యూపీ తీస్తే మీకే తెలుస్తుంది. మ్యాక్సిమం టైమ్స్ మీకు సమ్స్ ఎలా అడుగుతారంటే, క్యాలిక్యులేట్ ఇంపెడెన్స్, ఫేస్ యాంగిల్, పవర్ ఇన్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అని చెప్పి సర్క్యూట్ ఇవ్వచ్చు. ఓకే, సో కాబట్టి నేనేం చెప్తానంటే, ఇందులోని మీరు ఆర్సీ సర్క్యూటు, ఆర్ఎల్సీ సర్క్యూటు మొత్తం 4 ఉన్నాయా, ఆ 4లో 2 ప్రిపేర్ అవ్వండి. అదేంటంటే, ఫస్ట్ది ఆర్సీ సర్క్యూట్, ఇంకొకటి ఆర్ఎల్సీ సర్క్యూట్. ఈ 2 ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆర్ఎల్సీ జస్ట్ కండక్టర్ యాడ్ అయింది మధ్యలో, అంతే. ఓకే, సారీ, ఇండక్టర్ యాడ్ అయింది, కండక్టర్ కాదు, ఇండక్టర్ యాడ్ అయింది. ఓకే, సో ఆర్సీ, ఆర్ఎల్సీ ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ 2 ఎలా ప్రిపేర్ అవుతారంటే, మీకు ఎలా అడగొచ్చు, డిరైవ్ ది ఇంపెడెన్స్, కరెంట్, ఫేస్ యాంగిల్, పవర్ ఫ్యాక్టర్ ఇన్ ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్. అది ఒక ఎస్ఏ. రెండో ఎస్ఏ ఏంటంటే, డిరైవ్ ది ఇంపెడెన్స్, కరెంట్, ఫేస్ యాంగిల్, పవర్ ఫ్యాక్టర్ ఇన్ ఆర్సీ సిరీస్ సర్క్యూట్. ఇది ఇంకొక ఎస్ఏ. ఇవి డెరివేషన్స్, ఇవి కూడా ఎస్ఏలో అడుగుతారు. ఇప్పుడు ఇందులోనే 2 ఎస్ఏలు మీకు చెప్పాను. మూడోది ఏంటంటే, ఇప్పుడు చెప్పినట్టుగానే ప్రాబ్లమ్స్, అది ఆర్ఎల్సీ మీద, ఆర్సీ మీద చెక్ చేసుకోండి. ఓకే, అది ఇప్పుడు ఈ లెసన్ యొక్క చూసుకోవాల్సిన మీ బాధ్యత. 2.2లో చాలా ఉంది. మీరు ఏంటంటే ఏదో సింపుల్గా చూసి వెళ్ళిపోదాం అనుకుంటే అది వర్కౌట్ కాదు. కాబట్టి చూసుకోండి, అంతే. మీకు ఓపిక ఉంది అనుకుంటే 2.8 ముట్టుకోండి, లేదంటే వదిలేయండి. ఓకే, అంతే. అది మాత్రం చెప్పగలను. 2.2 చాలా ఇంపార్టెంట్. ఓకే, పాలీఫేస్ సర్క్యూట్స్. ఇందులో మీకు టోటల్గా 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్. సేమ్ ప్రతి దాంట్లో వచ్చినట్టుగానే ఇందులో కూడా అంతే. ఓకే, అందులో భాగంగా ఏం అడుగుతారు మనకి అంటే, సి హియర్, 3.8 చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు. డిరైవ్ ది ఫార్ములా ఫర్ మెజర్మెంట్ ఆఫ్ 3 ఫేస్ పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ బై యూజింగ్ 2 వాట్ మెథడ్. ఓకే, 2 వాట్ మీటర్స్.
ఓకే 2 వాట్ మీటర్స్ యూస్ చేసుకొని పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ని ఫార్ములాని డిరైవ్ చేయమంటున్నాడు. ఓకే అదొక మెథడ్ ఉంది మనకి, మీరు ల్యాబ్లో చేసి ఉంటారేమో మరి నాకు తెలీదు. ఒకవేళ చేసి ఉంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఈ ల్యాబ్ ఉంటే మీకు. ఓకే ఐసీ కింద ఉందనే అనుకుంటున్నాను. కాబట్టి 2 వాట్ మీటర్ యూస్ చేసుకొని మీరు ఓకే ఏదైతే ఉందో అవి మీరు చేయాలి. ఏది పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములాని డిరైవ్ చేయాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మీకు ప్రాబ్లం అయినా అడగొచ్చు లేదా డెరివేషన్ అయినా అడగొచ్చు. ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్కి డైరెక్ట్గా ఫార్ములా ఎలా తెచ్చామనేది యూజింగ్ 2 వాట్ మీటర్స్ ఐదర్ మీకు ఎలా డెరైవ్ చేశారనైనా అడగొచ్చు, లేదా దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం అడగొచ్చు. మీరు ఒకసారి పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్ని ఎలా డిరైవ్ చేశారో ఎలా తీసుకొచ్చారో అని చూస్తే దాని రిలేటెడ్ ప్రాబ్లం అర్థమవుద్ది. సో ఇది ఒక కాన్సెప్ట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే బట్టి పట్టుకొని వెళ్ళిపోతామంటే అవ్వదు, మర్చిపోతారు. ఎన్ని డెరివేషన్స్ గుర్తుపెట్టుకుంటారు, ప్రతి లెసన్లో ఉన్నాయి డెరివేషన్స్. కాబట్టి అలా చూసుకోండి. నేను ఎందుకు ఇంతసేపు మీతో చెప్తున్నాను మాట్లాడుతున్నాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే 2.1 2.2 2.3 అని టిక్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఐ డోంట్ అలా చెప్పాలనిపించలేదు నాకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి. రిమైనింగ్ ఏమైనా చెప్తానేమో, నేను కూడా చెప్తాను కొన్ని అలాగే, ఎందుకంటే ఓకే ఈజీగానే రాసేస్తారు. బట్ ఈ సబ్జెక్ట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఎవరైతే ప్రాబ్లమేటిక్గా కానీ డెరివేటివ్గా కానీ వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం కొంచెం చెప్తున్నాను గట్టిగా, అంతే. ఓకే తర్వాత ఏంటి అంటే 3.3 చూడండి. రైట్ ది ఎక్స్ప్రెషన్స్ ఫర్ 3 ఫేజ్ ఈఎంఎఫ్స్. ఓకే ఎక్స్ప్రెషన్స్ రాయమంటున్నాడు. ఓకే ఖచ్చితంగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మీరు దాన్ని చూసుకొని రాయండి 3 ఫేజ్ ఈఎంఎఫ్స్కి. అండ్ రీప్రజెంట్ దమ్ బై ఫేసార్ డయాగ్రామ్. ఏవైతే వాటికి వచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి మీరు ఫేసార్ డయాగ్రామ్లోని దాన్ని డ్రా చేయాలి, రిప్రజెంట్ చేయాలి ఒక డయాగ్రామ్గా. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి చెక్ చేయండి, నీట్గా ప్రిపేర్ అవ్వండి. 3.3 3.8 వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన 2 ఇంపార్టెంట్. తర్వాత షార్ట్స్ విషయానికి వస్తే పాలీఫేస్ అంటే ఏంటి, 3.1 అండ్ 3.2 రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3.1 3.2 వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్స్. ఓకే ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇందులోని 3.8 దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవుతారు, 3.3 దాని రిలేటెడ్ ఫేసార్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర టైం ఉంది అనుకుంటే 3.6కి వెళ్ళండి. ఒకవేళ టైం ఉందంటే ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత కూడా, ఇవి అన్ని లెసన్లు మీరు ప్రిపేర్ అవుతారని నేను చెప్పట్లేదు. ఇందులో నుంచి ఏవి మీకు ఫీజిబుల్గా ఉన్నాయో దాన్ని బట్టి మీరు చూసుకొని వెళ్ళండి అంతే. ఓకే మీరు పాస్ అవ్వడం కోసం ఎక్కువ కృషి చేస్తే అన్నీ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అంతే. ఓకే నెక్స్ట్ ఇదే ఫైనల్. ఇంకా 5th యూనిట్ ఆల్రెడీ ఐ థాట్ యూ కదా చెప్పానా, ఇది చెప్పాను ఫస్టే. ఇదే 3rd అని రాశాడు ఇక్కడ, బట్ ఇది 4th యూనిట్ ఇది. ఓకే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్. ఓకే పాలీఫేస్ అయిపోయింది, సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్స్ అయిపోయింది. ఇప్పుడు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఏంటి అంటే సింపుల్గా మీకు ఒకవేళ ఎగ్జామినర్ ఏదో దయించి మీకు ఈజీగా ఇస్తే, నేను ఒక బంపర్ ఆఫర్ ఏంటి అంటే 4.1 అది డిఫైన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్ రాసి వర్కింగ్ ప్రిన్సిపల్ అడగొచ్చు. బంపర్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటే. అలాంటప్పుడు మీరు చదవకపోతే ఎంత రిగ్రెట్గా ఉంటుంది. చాలా సింపుల్ అది. ఓకే జస్ట్ ఏం లేదు, థియరీ బేస్డ్ క్వశ్చన్. డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ వేసుకుంటారు, నీట్గా వర్కింగ్ ప్రిన్సిపల్ రాస్తారు, ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ రాసుకొని మీరు నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు. లేదు మీకు ఇవ్వలేదు 3 మార్క్స్కైనా అడిగే ఛాన్స్ ఉంది. జస్ట్ సింపుల్గా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి 3 మార్క్స్కి అడగవచ్చు. అప్పుడు చిన్న ఆన్సర్ రాస్తారు అంతే, జస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్. సో అది ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే నెక్స్ట్ 4.3 ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ విత్ ఎలిజిబుల్ స్కెచ్. ఇప్పుడే కదా నేను చెప్పాను మీకు, జస్ట్ చాలా ఇది మంచిగా స్కెచ్ ఉంటుంది. డయాగ్రామ్ వేయడానికి కూడా కొంచెం కష్టపడాలి మీరు, ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి వంకలు. కాబట్టి ఇది చాలా నీట్గా కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ప్రిపేర్ అవ్వండి. చాలా చాలా సింపుల్, ప్రిపేర్ అవ్వచ్చు, బాగానే ప్రిపేర్ అవుతారని నాకు తెలుసు. ప్రిపేర్ అవ్వండి అలాగే. ఓకే తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్, జస్ట్ మినిట్. నెక్స్ట్ 4.7 ఎక్స్ప్లెయిన్ ఐడియల్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ డ్రా వెక్టర్ డయాగ్రామ్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ఆన్ నో లోడ్. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇంకేంటి అంటే ప్రాబ్లం ఉంది డైరెక్ట్గా, అది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇదిగోండి 4.10 డిటర్మైన్ ది ఈక్వలెంట్ సర్క్యూట్ కాన్స్టెంట్స్ ఫ్రమ్ నో లోడ్ టెస్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ డేటా అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఓకే ఇవి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో, ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్గా, ఎఫిషియన్సీ రిలేటెడ్గా, లాసెస్ రిలేటెడ్గా చాలా ఉంది లెసన్. ఇప్పుడు చెప్పినవైనా అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వండి అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను మళ్ళీ చెప్పినట్టుగా ప్రాబ్లమ్స్ పక్కా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి 1st యూనిట్ 5th యూనిట్ నుంచి లేవు,
2, 3, 4 యూనిట్స్ నుండి ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాబ్లం అయినా యూనిట్ నుంచి ఖచ్చితంగా ఓకే. సెకండ్ యూనిట్‌కి నేను క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేసాను ఇంకా. ఆర్ఎల్‌సి సర్క్యూట్, ఆర్‌సి సర్క్యూట్ నుండి డెరివేషన్స్ గానీ, ప్రాబ్లమ్స్ గానీ అడుగుతారు. అవి ఒకసారి మీకు ఉంటే చూడండి లేదా టెక్స్ట్ బుక్స్ నుండి రివైజ్ చేసుకొని చెక్ చేయండి. కానీ థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్‌గా మాత్రం ఖచ్చితంగా మంచి ప్రాబ్లమ్స్ పీక్యూపీ క్వెషన్ పేపర్స్ నుంచి సాల్వ్ చేసుకొని వెళ్ళండి. నేను చెప్పిన థియరీ చదువుకోండి. మోర్ దెన్ ఎనఫ్. ఖచ్చితంగా ఇది అవుతారు. అండ్ ఈ లెసన్‌లో మీకు ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటే ఏంటి? 4.6 డెఫినిషను. తర్వాత వచ్చేసినప్పటికీ డిటర్మైన్ ది జస్ట్ ఎ మినిట్ ఇప్పుడే చూసాను. లాసెస్ కోసం చూసాను ఎక్కడో నేను. Yeah, see, 4.12 లిస్ట్ ది లాసెస్ టేకింగ్ ప్లేసెస్. ఓకే, లిస్ట్ ది లాసెస్ టేకింగ్ ప్లేసెస్ ఇన్ ఎ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, తర్వాత 4.16 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి పవర్ ట్రాన్స్ఫార్మర్కి డిఫరెన్సెస్ టేబుల్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఇవి షార్ట్స్ అవుతాయి, ఖచ్చితంగా తెలుసుకోండి. ఓకే, అండ్ 4.4 కూడా షెల్ టైప్ అండ్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్కి షార్ట్. మొత్తం 4 షార్ట్స్, డెఫినేషన్స్, డిఫరెన్స్ టేబుల్స్. ఫస్ట్ ఇవి ప్రిపేర్ అయిపోండి. షార్ట్స్ అన్నిటికీ ఒక అరపోటు పెట్టుకొని ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ బాగా ప్రిపేర్ అయిపోయి ఆ తర్వాత ఇంకొక అరపోట మొత్తం కూడా థియరీ చదివి ఇంకొక అరపోట టైం తీసుకొని అప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ చదువుకోండి. చాలా పెద్దది కాబట్టి అలా చదువుకుంటే పాస్ అవుతారు ఎగ్జామ్ని, లేదా కష్టమే. ఓకే, ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.